కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న నాయకుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే రవ్వంత అన్న కళ్ళ ముందు కొండంత ఎదిగాడు. కాంగ్రెస్ కు సంజీవిని అయ్యాడు. కేసీఆర్ కు ఎదురు తిరిగాడు. కేసీఆర్ ను ఎదురించి నిలిచాడు. కేసులకు విరవలేదు, జైలుకు భయపడలేదు. లక్ష్యం ముందు సమస్యలను చీపురు పులులు అనుకున్నాడు. చిందరవందర రాజకీయాన్ని చక్కదిద్దాడు. తెలంగాణ రాజకీయాల్లో ఎదురులేని స్థాయికి ఎదిగాడు. ఎవరినైనా ఎదిరించి నిలబడి తొడగొట్టాడు. నిజంగా అసలు మనం చూసుకోవాలంటే ఇప్పుడున్న వాతావరణం కానివ్వండి, ఇప్పుడున్న పాలిటిక్స్ కానీ ఇవన్నీ అసలు మనం ఒకసారి చూసుకుంటే ద లక్కీయెస్ట్ లీడర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఒక ఇష్యూ నడుస్తున్నది. ఏంటంటే ఈ మంత్రి పదవులకు సంబంధించి ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి అని చెప్పి చాలా మంది నాయకులు, ఇంకా సీనియర్ నాయకులు, గతంలో పనిచేసిన మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు. అసలు ఇంకో విచిత్రం ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మే నెల. మే నెలలో ఎంత ఎండలు కొట్టాలి? ఆ ఎండలకు మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా కొంతమంది వ్యాపారులు నష్టపోవడం అవి ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ అట్లా ఏం లేకుండా రాష్ట్రం కూడా మంచిగా ఏడ చూసుకున్నా కూడా వెదర్ అంతా మంచిగా కూల్గా ఉన్నది. అంటే రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే వెదర్ కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి అన్ని కూడా మంచిగా రేవంత్ రెడ్డి గారికి అనుకూలిస్తున్నాయి.